నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి ఒక గుడ్ న్యూస్ వినిపించిందనే చెప్పుకోవాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే నేనే పోటీ చేసేవాడిని అనేసి. కానీ పొత్తులో భాగంగా పిఠాపురం జనసేనకి కేటాయించబడింది కాబట్టి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటాము. నేను నా అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి కృషి చేస్తామని చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అంటే టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వర్మ గారు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీ నుంచి బయటకు వస్తారేమో అనేటువంటి ఆలోచన వచ్చింది. బట్ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడుతుండడం వింటూ ఉన్నాం. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలంటారు? చూడండి, ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని అనౌన్స్ చేయడం జరిగింది. అవును. చేసిన తర్వాత ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నేనే పోటీ చేస్తా అని సిట్టింగ్ ఉంది వదిలేసి పక్కన వేరే తీసుకోమని డిమాండ్ రావడం సర్వసాధారణం. పొత్తులో భాగంగా మనం పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది పొత్తులో. ఈ పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీలకు ఒక పార్టీ అధినాయకుడు. ఆ టికెట్ ఆయన కోరినప్పుడు ఖచ్చితంగా దాని మీద తర్జన భర్జన లేకుండా ఆయనకి ఇవ్వడం అనివార్యం కూడా. అలాంటి పరిస్థితిలో కొంత పార్టీ పైన అలిగే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీ పైన వాళ్ళకి హక్కు ఉంది. పార్టీ నాయకులు కాబట్టి పార్టీ అధిష్టానం పైన కొంచెం అలక జరుగుతుంది. తర్వాత పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నాయకులు వాళ్ళని బుజ్జగించి సంజాయించి కన్విన్స్ చేసి తర్వాత కంటిన్యూగా మళ్ళీ పార్టీకి పనిచేసే విధంగా వాళ్ళని మోల్డ్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ జరిగింది. అదే ఇక్కడ జరిగింది. ఎందుకంటే వర్మ గారు కూడా ఒక పరిపక్వత చెందినటువంటి నాయకుడు, ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కాబట్టి వారికి కూడా తెలుసు, ఒకవేళ నేను రెబల్గా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నం చేస్తే రేపు మళ్ళీ నా రాజకీయ భవిష్యత్తు ఉండదు, నాకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. నేను ఇక్కడ సహకరించి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే రానున్న అధికారం ఈ కూటమి మీద అధికారం ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. కూటమి వచ్చినప్పుడు తర్వాత నాకు వేరే సముచిత స్థానంలో నాకు అకామిడేట్ చేస్తారు, నా రాజకీయ భవిష్యత్తు కూడా ఏ విధమైన దోకా ఉండదని చెప్పేసి వారు ఆలోచనకు వచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి నేను మద్దతు ఇస్తాను, వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులు కానీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిపై నిల్చుని పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఘన విజయం సాధించి పెడతాం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి కుతంత్రాలు పనిన ఓ ఇద్దరిని హరిరామయ్య జోగయ్యని మళ్ళీ ముద్రగడ పద్మరావుని ఒక 6 నెలల నుంచి ఉసగలిపాడు. కాపు సామాజిక వర్గ పక్షపాతిగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా ఒక వేషంలో వీళ్ళని పవన్ కళ్యాణ్ గారు వెంబడి సూచనలు సలహాలు అందిస్తారని చెప్పేసి రోజు కంటిన్యూగా వాళ్ళు వెంబడి తిరగడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సరే మా సామాజిక వర్గం నాయకులు కదా అని చెప్పి వాళ్ళకు ఒక వయసుని చూసి కానీ వాళ్ళ నాయకత్వం చూసి సామాజిక వర్గ నాయకులని వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం జరిగింది. అదేమైపోయింది, వాళ్ళ లోపల ఉన్నటువంటి హిడెన్ పాలసీ, హిడెన్ అజెండా వేరే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి రోజు సూచన సలహాల పేరుతో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరిలో వైరం పెంచి ఇరు పార్టీల కలయికని ఏ విధంగా కట్ చేయాలని ఒక హిడెన్ పాలసీతో ప్యాకేజ్తో హరిరామ జోగే కానివ్వండి ముద్రగడ కానీ ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది, మాకున్న ఇంటెలిజెన్స్తో ఇదంతా కథ కాదు, ఇది లోపల సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి మేము అది బయట పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఆ జెండా సభలోనే చెంపపెట్టుగా జవాబిచ్చారు, నాకు ఎవరి సూచన సలహాలు అవసరం లేదు, నా శక్తి నాకు తెలుసు, నా బలం నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు, నాకున్నటువంటి పరిపక్వతతోటి నేను నిర్ణయాలు తీసుకోగలుగుతాను, ఎవరి సూచన సలహాల మీద నేను రాజకీయం చేసే అంత అవసరం నాకు లేదని క్లియర్గా చెప్పాను. ఏమైపోయింది, చెప్పుతోటి ముఖం మీద కొట్టినట్టు అయిపోయింది. ఇక మన కథలు చెల్లవని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఎవరు చదివేవాళ్ళని తెలిసిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినారు. ఆ కాపు పక్షపాతి ముసుగు అనేది పీకి పక్కకు పడేసిండ్రు. కాపు ముసుగు పోయిన తర్వాత తేలిందేంది, కరుడు కట్టిన వైసీపీ ఏజెంట్లు ఇద్దరు, కులాన్నే మోసం చేసినటువంటి దుర్మార్గులు, కులద్రోహులు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ముద్రగడ కొడుకు టికెట్ ఇప్పించుకొని ఆయన కండవా కప్పుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర పిఠాపురంలో పోటీ చేస్తారని కాపు సామాజిక ఓట్లు ఆయనకు పడకుండా
చీల్చే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎంత చేసినా వాళ్ళు ఆ వయసులో కూడా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతుంటే ప్రజలందరూ దాన్ని చూశారు. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పుకొని పిఠాపురంలో తిరిగినా కానీ వాళ్ళకి ఎవరు ఓటు వేసే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు. మీ అందరం కూటమి నాయకులం అందరం కూడా తెలుగుదేశం ముఖ్యంగా మా భుజస్కంధాల పైన ఆ బాధ్యత తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించి తీరుతాం, అది కూడా భారీ మెజారిటీతో. యాక్చువల్లీ ఇదే మాట వినిపిస్తోంది. కానీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వర్మ గారు, సో ఆయన పోటీ చేద్దాం అనుకున్న స్థానం నుంచి పవన్ కళ్యాణ్ని అనౌన్స్ చేసింది. అంటే పొత్తులాట వెళ్ళినప్పుడు కొన్ని అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా ఊహాగానాలు వచ్చాయి. ఏం జరగడం వల్ల వర్మ గారు ఇలా మారి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తామనేటువంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది? చూడండి, ఒకసారి అలిగినప్పుడు కోపంతో ఉన్నప్పుడు మనిషి మైండ్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. ఓకే, కోపం ఎన్ని రోజులు ఉంటుంది? 1, 2 రోజులు, 3 రోజులు. తర్వాత వారు కూడా ప్రజలకు వెళ్తున్నప్పుడు పబ్లిక్ మైండ్ అనేది పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది, ఓటర్ల మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది గమనించారు వారు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు ప్రధానంగా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఈ పోటీలో ఉన్నటువంటి 3 పార్టీలే. 3 పార్టీలు ఒక్కొక్క కూటమిపై ఒక వేదికపై వచ్చిన తర్వాత ఇక మిగిలింది ఎవరు? రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రాక్షస పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇక ఉంటే ప్రజల మేలు కోరే ఈ పార్టీలలో ఉండాలా, లేకుంటే రాక్షస పార్టీలో చేరి నువ్వు కూడా ఒక రాక్షసుడిగా మారాలా. నువ్వు రాక్షసుడు అవుతావా, ప్రజలకు నాయకుడు అవుతావా అనేది మీ మొత్తం మీద ఉంటుంది. అది తెలిసిపోయింది క్లియర్గా. మనం అక్కడ పోతే ఎక్కడ పోయినా కానీ ఏం చేయలేము, మన రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా ఈ మన పార్టీ వెంబడి ఉండి ఈ పార్టీ డిసైడ్ ఇచ్చినట్టు పార్టీ నిర్ణయానికి శిరస వహిస్తూ ఈ కూటమి తరఫు నుంచి ఏ నాయకుడికైతే టికెట్ అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారికి, వారికి అనుకూలంగా వారి విజయానికి సహకరించి తర్వాత పార్టీ పైన నేను సహకరించినను, పార్టీ యొక్క ఆదేశాలు శిరస వహించినను, నాకు సముచిత స్థానం కల్పించండి అని చెప్పి పార్టీకి డిమాండ్ చేస్తారు. పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, నో డౌట్ అట్ ఆల్. ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియనే. ఓకే, సో అంటే ఇదే కాకుండా ఇంకో కామెంట్ కూడా జరిగింది వర్మ గారు. సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా ఒకవేళ పార్లమెంట్ నుంచి కనుక పోటీ చేస్తే నేనే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఎమ్మెల్యే అండ్ ఎంపీ 2 పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ 2 గెలిచారనుకోండి, అంటే ఎంపీ అయితే ఇంకా పోటీ చేయను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగానే తెలుస్తుంది. బట్ అంటే పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీ స్థానానికి వెళ్తే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా, ఆ ప్లేస్లో ఇంకెవరు వచ్చినా జనసేన నుంచి నేను సపోర్ట్ చేయనటువంటి కామెంట్స్ కూడా వర్మ గారు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం సిట్టింగ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ టికెట్ ఆశించినప్పుడు ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి ఒక కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ యొక్క నాయకుడు కాబట్టి ఆయన అడిగిన టికెట్ మనం వద్దలేకపోతాం. ఇంకా వేరే సెకండ్, థర్డ్ క్యాడర్లో ఉన్న లీడర్స్ ఎవరైనా అడిగితే ఇది కాదని మీకు అక్కడ అకామిడేట్ చేస్తాము, అక్కడ తీసుకోండి అని ఒక ఒత్తిడి తేవడం జరుగుతుంది. కానీ ఒక పార్టీ నాయకుడే ఆ టికెట్ మీద ఆశించినప్పుడు ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ లేవచ్చి వస్తుంది. వర్మ గారు కూడా పెట్టిన డిమాండ్ సబబే. ఏ విధంగా అంటే ఆయన ఇవ్వకపోతే నాకు వేరే వాళ్ళకి మాత్రం నేను ఇవ్వను, నేను పోటీ చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి డిసైడ్ అయిపోయింది. కలిసి పోటీ అందరూ కలిసి పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కంపల్సరీ మేము విజయం చేకూరుస్తాం. ఆ తర్వాత వర్మ గారికి కూడా సముచిత స్థానం పార్టీలో కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మా అధినాయకుడు కూడా మా తరపు నుంచి కూడా వర్మ గారికి మంచి స్థానం కల్పించండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పాత్ర వహిస్తారు వారని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులైనటువంటి వర్మ గారు కామెంట్ చేయడం అనేది హర్షించదగ్గ విషయం అండి. అలాగే జరుగుతుందని ఆశిద్దాం.